దేశ రాజధాని ఢిల్లీలో కుక్కలు తిరగడానికి వీల్లేదు అంటూ సుప్రీంకోర్టు తీర్పుతో డాగ్ లవర్స్ అందరూ ఇప్పుడు సోషల్ మీడియాలో ఒకటే ఏడుపు. ఢిల్లీలో ఉన్న వీధి కుక్కలను 8 వారాల్లోగా షెల్టర్లకు తరలించాలంటూ ఢిల్లీ ప్రభుత్వాన్ని ఆదేశించింది సుప్రీంకోర్టు. దీంతో హీరోయిన్ జాన్వీ కపూర్, సదా వంటి వారు ఏడుస్తూ వీడియోలు పెట్టారు. ఇలా ఏడుస్తున్న వారికి నెటిజన్లు దిమ్మదిరిగే కామెంట్లతో కౌంటర్లు ఇస్తున్నా అవి సరిపోవు అని నేరుగా రామ్ గోపాల్ వర్మ, నా అన్వేషణ అన్వేష్ వంటి వారు ఇప్పుడు రంగంలోకి దిగారు. వీరిద్దరూ డాగ్ లవర్స్ కు వరుస కౌంటర్లు వేసేస్తున్నారు. తాజాగా కుక్కల గురించి బాధపడుతున్న డాగ్ లవర్స్ పై ఆర్జీవీ స్పందిస్తూ, మీరంతా కుక్కల ప్రేమికులు అయితే వీధుల్లో ఉన్న నిరుపేదలను మీ ఇంట్లో పెంచుకొని మీ ఇంట్లో ఉన్న కుక్కలను వీధుల్లోకి వదిలేయొచ్చు కదా అంటూ జలకిచ్చారు. అక్కడితో ఆగిపోలేదు. మీరు కుక్కలను మీ ఫ్యామిలీ మెంబర్స్ అనుకుంటున్నారు కదా, మరి అదే కుక్కలను పెళ్లి చేసుకోండి. మనుషులను ఎందుకు చేసుకుంటున్నారు? మీకేదైనా రోగం వస్తే హాస్పిటల్కు వెళ్ళకండి, వెటర్నరీ డాక్టర్ దగ్గరకు వెళ్ళండి. మీ ఇంట్లో పెంచుకుంటున్న బ్రీడ్ కుక్కలను కూడా వీధుల్లో వదిలేయండి. అవి కూడా ఎలా బ్రతుకుతాయో మీకు తెలుస్తుంది. మీ పిల్లలను వీధి కుక్కలతో ఆడుకోవడానికి పంపించండి, అప్పుడు మీకు అర్థమవుతుంది అంటూ ట్వీట్ చేశారు ఆర్జీవీ. కుక్కలకు కూడా పిల్లలతో సమానంగా హక్కులుంటాయంటున్నారు కదా, మరి కుక్కలకు కూడా స్కూళ్లు, హాస్పిటల్స్ కట్టించండి. మీ పిల్లలకు బోన్లు రెడీ చేయండి. వీధి కుక్కలు మురికివాడల్లో నివసించే వారినే కరుస్తున్నాయి కాబట్టి వారిని మీ ఇంట్లో పెట్టుకోండి. దేవుడు స్థానంలో కుక్కలను పూజించండి అంటూ సెటైర్లు వేశారు ఆర్జీవీ. ఇక నా అన్వేషణ అన్వేష్ మాట్లాడుతూ, ఈ డాగ్ లవర్స్ అంతా కూడా బ్రీడ్ కుక్కలను కాకుండా వీధి కుక్కలను పెంచుకోమని సలహా ఇచ్చారు. వీధుల్లో తిరిగే కుక్కలు అప్పుడే పుట్టిన పిల్లల్ని సైతం చంపేస్తోంటే ఈ సో కాల్డ్ సెలబ్రిటీలెవరూ స్పందించరు. ఆవులను, మేకలను, కోళ్లను చంపి తింటున్నప్పుడు ఈ జంతు ప్రేమికులు కనిపించరు. వాటిది ప్రాణం కాదా? అవేమైనా బొమ్మలా అంటూ ప్రశ్నించారు. ఇక ఆర్జీవీ అన్వేష్లను సపోర్ట్ చేస్తూ నెటిజన్లు కూడా కామెంట్స్ చేస్తున్నారు. పెట్ లవర్స్ అని చెప్పుకునే వీరంతా కార్లలో తిరుగుతారు. ఒక్కసారి మీ వెహికల్స్ వదిలేసి వీధుల్లో తిరగండి, అప్పుడు మీకు మా బాధ ఏంటో అర్థమవుతుంది అంటూ కామెంట్ చేస్తున్నారు. ఏదేమైనా లోకం చాలా విచిత్రమైనది. ఇక్కడ మనిషి ప్రాణానికే ఠికానా లేదంటే కుక్కల కోసం ఏడుస్తున్నారు. వీరంతా మనుషులకు అన్యాయం జరిగినప్పుడు ఎక్కడికి వెళతారో మరి. ఓ సారీ, వాళ్ళు జంతు ప్రేమికులు కదా, జంతువులనే ప్రేమిస్తారు. మనుషులు ఎలా పోతే వారికేంటి? ఏమంటారు? కామెంట్ చేయండి.